జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యంగా ఉండడం. కానీ కొందరు గొప్ప రోగనిరోధక శక్తిని కలిగి ఉండగా కొందరు ఆ రోగనిరోధక వ్యవస్థ లేకనే సమస్యల బారిన పడుతూ ఉంటారు. దీనికి జీవనశైలి ప్రమాణాలతో పాటు తీసుకునే ఆహారం, వయసు కూడా ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఒకే చోట కూర్చొని ఉండడం, సరైన వ్యాయామం లేకపోవడం, సక్రమమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటివి కూడా రోగనిరోధక వ్యవస్థ తగ్గుదలకు కారణంగా ఉంటాయి. కావున రోగనిరోధక శక్తిని పెంచుకునేలా కొన్ని ఆరోగ్యకరమైన మార్పులను మీ జీవనశైలి ప్రమాణాల్లో భాగంగా జోడించవలసి ఉంటుంది. ఇక్కడ మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇంట్లోనే తయారు చేయదగిన ఒక రెసిపీని అందివ్వడం జరిగింది. ఈ పానీయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాం. గుప్పెడు నల్ల మిరియాలు, అల్లం, 10 తులసి ఆకులు, 1 లేదా 2 స్పూన్ల తేనె, 1 లేదా 2 స్పూన్ల తేనె. తయారు చేయ విధానం ఒకసారి చూద్దాం. 1 కప్పు నీరు తీసుకొని అందులో తులసి ఆకులను వేయండి. వీటిని కనీసం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ పెంచడానికి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడే గుణాలు ఈ తులసి ఆకుల్లో ఉన్నాయని పరిశోధనల్లో కూడా తేలింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఈ తులసి నీటిని పోసి మరగనివ్వండి. ఆపై నల్ల మిరియాలు, దంచిన అల్లం వేయండి. అల్లాన్ని తరచుగా వాడటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా కడుపులో పూత నివారణలో కూడా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆయుర్వేదం ప్రకారం అల్లం యాంటీ ఆక్సిడెంట్ల పెరుగుదలలోనే కాకుండా రక్త శుద్ధికి కూడా సహాయపడుతుంది. అదనపు రుచి కోసం దీనిలో తేనెను జోడించవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. రోజు ఈ రసాన్ని తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.